ఏం కాయలు చూడండి, అసలు జంట కాయలండి. చూసుకున్నా సరే చూడండి, జంట కాయలు కాయటం, ఇలా కాయలు కావడానికి, అలాగనే ఇలా కాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి విత్తనాలు వేసుకున్నారు, అలాగనే ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు రైతు. ఇప్పుడు చూడండి, నా తోట కూడా ఇలా లేదండి వాస్తవంగా చెప్పుకోవడానికి. ఈ రైతు ఈ సీడు ఎలా దొరికింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ యాజమాన్య పద్ధతులు పాటించారు అనేది ఈ రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగనే ఇది ఒకటే కాదండి, ఇది ఒకటే చెట్టు కాదు అన్న. ఏందన్నా ఒకటే చెట్టు చూపిస్తున్నామని అనుకోకండి అన్న, ప్రతిదీ చూపిస్తాను అన్న. చూపాను ఒకసారి చూడండి అన్న, ఒక్కసారి చూడండి. బాబా ఏం కాయాలి చూడండి. అసలు ఎన్ని అసలు ప్లాంట్ అంతా ఒకటే ప్లాంట్, మొక్క ఒకటే మొక్క. చూడండి, కందికాయ చెట్టు ఉన్నట్టు ఉంది. ఒక డాకు చూద్దామన్నా కూడా లేదు. కాయ కలర్ కూడా బాగుంది. అలాగనే కాయ సైజ్ చూడండి, కాయ సైజ్ కూడా బాగుంది. నమస్తే అండి. నమస్తే అండి. పేరు ధరావతి రాములు. ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి? 5 ఎకరాలు వేసింది. 5 ఎకరాలు వేశారు. ఓకే, మీరు వేసుకున్న మిర్చి ఎలాంటి వెరైటీ అండి? ఇది కోమల్. ఓకే, ఎవరిది? మేఘనా సీడ్ వాళ్ళది. ఓకే, మేఘనా సీడ్ వాళ్ళది కోమల్ 27 అనే వెరైటీ. న్యూ వెరైటీ. అంటే ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు? 5 ఎకరాలండి. 5 ఎకరాలు మిర్చి చేస్తున్నారు. 5 ఎకరాల్లో మొత్తం తోట ఇంతే ఉందా, వేరే తోట ఇలా బాగుందా? ఇదే బాగుంది. ఇది బాగుంది. ఓకే, ఇన్ని సంవత్సరాలు మిర్చి సాగు చేస్తున్నారుగా? 10-20 సంవత్సరాలు అవుతుందండి సాగు. ఇలాంటి మిరపకాయలు ఎలా కాయడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే కాసిందండి ఇది. అందరి తోటలు ఎలా ఉంది? చుట్టుపక్కల తోటలన్నీ లేవండి తోటలలో. మీ తోట అయితే బాగుంది. ఇప్పుడు మీ పక్కన తోట ఎవరిది? అది మా వాళ్ళది కానీ లేదండి, అది అసలు అయిపోయింది. మీ తోట అప్పు తోట పక్కన కానికి ఎట్లే కదా, అందులో వచ్చిన రోగమే మీ దాంట్లో కూడా రావాలి కదా. మరి రావాలి కానీ లేదు, అలా లేదు, అయిపోయింది. మా తోట వరకు బాగున్నాయి. అయితే ఈ విత్తనం గొప్పతనం అనుకోవాలి. గొప్పదండి. ఎందుకంటే చూసుకున్నా ఈ నల్లిని తట్టుకుంటుంది, వైరస్ ని తట్టుకుంటుంది, అలాగనే గుబ్బ కూడా లేదు, అలాగనే ఆకు బాగానే ఎర్ర నల్లి కూడా లేదు, అంటే పూతల పురుగు కూడా లేదు. దీనికంటే కాయలు ఎలా ఉంది? కాయలు ఎలా కాస్తున్నాయి? బాగానే ఉంది. ఎకరాకి ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు? 30 క్వింటాలు అయితే దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు. 30 క్వింటాలు వస్తుంది. మీరు అమ్మేస్తున్నారు, రేటు ఉంటుంది అంటారు. ఏడు ఏమండి మరి రేటు ఉంటే అమ్ముతారా, లేకపోతే ఏసీలో పెడతారా? రేటు ఉంటే అమ్మటం, లేకపోతే ఇక ఏసీలో పెట్టండి. చూడండి, అసలు కాయ కలర్ కూడా చూడండి, కాయ సైజ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ సైజ్ చూడండి. తెంపన ఒకటి తెంపన ఏం కదా, ఏమైనా మొక్కు చూడండి. కాయ సైజ్, కాయ బారు చూడండి. అసలు తేజ క్వాలిటీ అంటే ప్యూర్ తేజ క్వాలిటీ. తోట అంత బాగుందా? ఆ ఇతని వరకే బాగుందండి. కొత్త ఇది కోమల్ 27 బాగుంది. ఒకసారి చూపించండి, టోటల్ మీరే చూపించండి. ఇవ్వదండి, ఆ ఇతను అండి ఇప్పుడు వేసింది. ఇది కోమల్ 27. కోమల్ 27. నీకు చదువుకున్నావా?